2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ విడుదల చేసిన సర్క్యులర్లో తాజా జనాభా లెక్కల ప్రకారం అంటూ చెప్పింది. దీంతో దేశంలో మొత్తం 850 ఎంపీ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపీ సీట్లు పెరగనున్నాయి. 50% ప్రోరేటా ప్రకారం కేంద్రం ముందుకు వెళ్తుండటంతో సౌత్ స్టేట్స్ తమిళనాడు, తెలంగాణ, కేరళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్డీపీ ఫార్ములాతో కొత్త ప్రతిపాదనను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. సౌత్ కి అన్యాయం జరుగుతుంటే తమిళనాడు చూస్తూ కూర్చోదంటూ సీఎం స్టాలిన్ తీవ్రంగా హెచ్చరించారు. జనాభా నియంత్రణ పాటించడమే మేము చేసిన తప్ప అంటూ కేంద్రాన్ని కడిగి పారేశారు. నెంబర్ గేమ్ తో దక్షిణాదికి అన్యాయం చేయొద్దంటున్నారు సౌత్ లీడర్లు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, ఈ ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నుంచి పార్లమెంటు ప్రత్యేక 3 రోజులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుంది. దీంట్లో ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని పార్లమెంటు పాస్ చేసుకోవడానికి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది. ఇది అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ, అదేవిధంగా ఇండియా కూటమిలు కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. దీని ప్రకారం డీలిమిటేషన్ కేంద్రం ప్రతిపాదనకు సంబంధించి సభ్యులకి నోట్ రిలీజ్ చేసి దీని ద్వారా డీలిమిటేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని స్థానాలు పెరుగుతున్నాయి, ఈ పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు ద్వారా ఎన్ని స్థానాలు పెరుగుతాయో ప్రతిపాదనను సభ్యులకి పంపించింది. పార్లమెంట్ పంపిణీ చేసింది. దీని ద్వారా మొత్తం ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న 543 స్థానాల నుంచి 850 పార్లమెంటు స్థానాలు పెరుగుతాయని కేంద్రం సభ్యులకు సంకేతం అందించింది. దీన్ని ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న ఒక ప్రతిపాదనని సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ఇది 50%, అంటే ఇప్పటివరకు కేంద్రం ప్రతిపాదించిన రాష్ట్రాలకు 50% ప్రతిపాదన ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలకు కరెక్ట్గా 50% పెరిగే విధంగా ప్రతిపాదన ఇప్పటి నుంచి గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తుందో అదే ప్రాతిపదికన కేంద్రం డీలిమిటేషన్ చేయడానికి సిద్ధమైందని చెప్పొచ్చు. ఇక దీని ద్వారా మొత్తం రాష్ట్రాలకు 815 ఎంపీ స్థానాలు పెరుగుతాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాలకు 35 పార్లమెంటు స్థానాలు వస్తాయనే ఒక లెక్క ప్రస్తుతానికి కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతోపాటు ఇప్పటివరకు ఈరోజు రిలీజ్ చేసిన సర్క్యులర్ ఆధారంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే ఒక ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సెషన్లో చేసే అవకాశం ఉంది. అదే ప్రతిపాదనను కేంద్రం ఇప్పుడు సభ్యులకు పంపిణీ చేసి ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశంలో తీసుకోబోయే బిల్లుల నిర్ణయాలకు సంబంధించి పూర్తి డేటాను సభ్యులకు అందజేసింది. 16, 17, 18 ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశం జరుగుతుంది. అయితే మహిళా రిజర్వేషన్ని బిల్లును ప్రతిపాదిస్తూనే నియోజకవర్గాల విభజనకు సంబంధించిన బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం పాస్ చేసుకోవాలనే ఒక ప్రతిపాదన ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదికి, ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా, అంటే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా పెరిగే సీట్లలో ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్ల తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించేది లేదంటూ దక్షిణాది రాష్ట్రాలు అంటే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ 4 రాష్ట్రాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తాము భారీ ఉద్యమం చేస్తామని కూడా ప్రకటన చేశారు. అవసరమైతే ఇది గతంలో భాషాపాలిత రాష్ట్రాలకు జరిగిన అన్యాయంలో తమిళనాడు ఏ విధంగా అయితే ఆందోళన చేసిందో అదే ఆందోళనను ఈ పార్లమెంటు నియోజకవర్గాల విభజనకు సంబంధించిన చట్టం తామకు వ్యతిరేకంగా చేసే ఉద్యమిస్తామని ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన విభజన చేస్తే, నియోజకవర్గాల విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు భారీగా పార్లమెంట్ల సంఖ్య భారీగా వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీఎస్డీపీ, అదేవిధంగా జనాభా ప్రాతిపదికన 50%, జీఎస్డీసీ
ప్రాతిపదికన 50% సీట్లు పెంచాలనే ఒక ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ముందు ఉంచారు. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఇస్తున్న నిధుల ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదనే ఒక ప్రతిపాదన కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ముందు ఉంచారు. దక్షిణాది రాష్ట్రాలందరితో కూడా ఆయన చర్చిస్తున్నారు. రేపు ఇండియా కూటమి కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ నియోజకవర్గాల విభజనకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయంపై ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ప్రతిపాదనను డిమాండ్ని ఇండియా కూటమి తెర మీద తీసుకొస్తుందా, దక్షిణాది రాష్ట్రాలకు మద్దతు ఇస్తుందా, లేదంటే ఎన్డీఏ కూటమితో కలిసి ఇండియా కూటమి ఎలాంటి ప్రతిపాదన తీసుకొస్తుంది? ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే మహిళా రిజర్వేషన్కి 33% రిజర్వేషన్ అమలు చేయడానికి ఇండియా కూటమి నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. కానీ నియోజకవర్గాల పునర్నిర్వచన విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయము, కేంద్రం చెప్తున్న ప్రతిపాదనలో సరిగా లేవు. కేవలం కొన్ని రాజకీయాల కోసం ప్రస్తుతానికి 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల కోసమే ఇలాంటి ప్రతిపాదన తెర మీద తీసుకొస్తుంది. రాజకీయంగా లాభపడడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రాజకీయ డ్రామాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకి సంబంధించి కేంద్రం ప్రతిపాదనలు సరిగా లేవు. ముందుగా విపక్షాలతో చర్చించాలి, అఖిలపక్షంతో చర్చించి ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, బిల్లులో ఏం పెడుతున్నారు, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతున్న అంశాన్ని ముందుగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ ఇప్పటివరకు కేంద్రం అఖిలపక్షం నిర్వహించలేదు, నేరుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దీని ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే ఒక తొందరలో కేంద్ర ప్రభుత్వం ఉందనే ఒక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేవలం ఒక 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఓవైపు మహిళా బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని త్వరగా పాస్ చేయించుకోవాలనే ఒక ప్రతిపాదనను హడావిడిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనికి ఇంత తొందర ఎందుకనే ఒక ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ సమావేశంలో 3 రోజుల్లో ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని పాస్ చేయించుకోవాలని ఒక ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటివరకు ఈ బిల్లు పాస్ కావాలంటే ఎన్డీఏ కూటమికి ఇప్పటివరకు 293 స్థానాలు మాత్రమే, ఇంకా దాంట్లో ఇంకా బీజేపీకి 362 సభ్యుల మద్దతు ఉంటేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. కానీ బీజేపీ మిగతా సభ్యులు ఎవరి మద్దతు తీసుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ, లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మద్దతును కూడా కోరే అవకాశం, దేశంలో ఉన్న తటస్థంగా ఉన్న రాజకీయ పార్టీల మద్దతును కూడా ఎన్డీఏ కూటమి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు నియోజకవర్గాల విభజన జరిగితే చాలామంది రాజకీయ నాయకులకు రాజకీయంగా దక్కే అవకాశం ఉంది. అంటే అన్ని రాజకీయ పార్టీలు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ వైపు ఉన్న రాజకీయ పార్టీలు కాకుండా, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కాకుండా తటస్థంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఎన్డీఏ ప్రభుత్వం వీరి మద్దతు తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా బిల్లును పాస్ చేయించుకుంటామనే ఒక ధీమాలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడైతే చిన్న పార్టీలు, చిన్న రాష్ట్రాలు ఉన్నాయో వారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వద్దని ఇండియా కూటమి వారి మద్దతును తీసుకునే అవకాశం ఉంది. బిల్లు పాస్ చేసుకునే సమయంలో వ్యతిరేకంగా ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ వారి మద్దతు కోరే అవకాశం ఉంది. కానీ ఎల్లుండి నుంచి జరగబోయే ఈ కీలక సమావేశంలో ఓవైపు అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకి సంబంధించి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా, కేంద్రం అనుకున్నట్టుగా మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లులు పాస్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొని చెప్పొచ్చు. రేపు ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎల్లుండి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీ వ్యూహం ఇతర రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న పార్టీల మద్దతు ఏ విధంగా కూడగట్టడం మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొండ చెబుతూ కేంద్రం ఏకపక్షంగా 2 బిల్లులు పాస్ చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు విపక్షాలు ఆందోళన చేస్తున్నట్టు చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ విడుదల చేసిన సర్క్యులర్లో తాజా జనాభా లెక్కల ప్రకారం అంటూ
చెప్పింది. దీంతో దేశంలో మొత్తం 850 ఎంపీ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపీ సీట్లు పెరగనున్నాయి. 50% ప్రోరేటా ప్రకారం కేంద్రం ముందుకు వెళ్తుండటంతో సౌత్ స్టేట్స్ తమిళనాడు, తెలంగాణ, కేరళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్డీపీ ఫార్ములాతో కొత్త ప్రతిపాదనను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. సౌత్ కు అన్యాయం జరుగుతుంటే తమిళనాడు చూస్తూ కూర్చోదంటూ సీఎం స్టాలిన్ తీవ్రంగా హెచ్చరించారు. జనాభా నియంత్రణ పాటించటమే మేము చేసిన తప్ప అంటూ కేంద్రాన్ని కడిగి పారేశారు. నెంబర్ గేమ్తో దక్షిణాదికి అన్యాయం చేయొద్దంటున్నారు సౌత్ లీడర్లు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ విడుదల చేసిన సర్క్యులర్లో తాజా జనాభా లెక్కల ప్రకారం అంటూ చెప్పింది. దీంతో దేశంలో మొత్తం 850 ఎంపీ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపీ సీట్లు పెరగనున్నాయి. 50% ప్రోరేటా ప్రకారం కేంద్రం ముందుకు వెళ్తుండటంతో సౌత్ స్టేట్స్ తమిళనాడు, తెలంగాణ, కేరళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్డీపీ ఫార్ములాతో కొత్త ప్రతిపాదనను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. సౌత్ కు అన్యాయం జరుగుతుంటే తమిళనాడు చూస్తూ కూర్చోదంటూ సీఎం స్టాలిన్ తీవ్రంగా హెచ్చరించారు. జనాభా నియంత్రణ పాటించడమే మేము చేసిన తప్ప అంటూ కేంద్రాన్ని కడిగి పారేశారు. నెంబర్ గేమ్ తో దక్షిణాదికి అన్యాయం చేయొద్దంటున్నారు సౌత్ లీడర్లు. इस समय तमिलनाडु में 39 सीट्स हैं, 39 सीट हैं और उत्तर प्रदेश में 80। तो अगर आप 50% बढ़ाओगे तो 80 से 120 हो जाएंगी और तमिलनाडु की 39 से हो जाएंगी 59। तो पहले जो अंतर था वो केवल था 41 सीटों का, अब अंतर हो जाएगा 61 सीटों का। तो हर प्रदेश में अगर ये आंकड़े रखोगे तो नॉर्थ इंडिया में अंतर बढ़ेगा सीटों का। हाँ, और इसलिए फायदा इनको होगा, राजनीतिक फायदा होगा। चलिए इस बात को भी छोड़ दीजिए, फिर आगे क्या करने क्या रहे हैं। जब इनको इस बात का फायदा होगा तो डीलिमिटेशन में ये भी तय करेंगे कि कौन सी कंस्टिट्यूएंसी में क्या बाउंड्री होनी चाहिए। यही डीलिमिटेशन की एक्सरसाइज होगी, वो भी इनके हाथ में है, बिकॉज इनके हाथ में पॉकेट वीटोज हैं, लाइक CEC is a pocket veto and the chairman of the delimitation commission will also be a pocket veto. जो चाहेगा, right, whatever they want will be done, right, and we've seen that happen with a very renowned retired judge of the Supreme Court of India, both in Jammu and Kashmir as well as in Assam. That's how the delimitation process has been done. So, therefore, in exercise of these pocket vetoes, they will decide which constituencies are more favorable to them in terms of that exercise. जब परिसीमन होगा तो कौन सी कंस्टिट्यूएंसी में इनको फायदा होने वाला है वो चेयरमैन डिलिमिटेशन द्वारा अपने फायदे के लिए वो काम करेंगे। जो बाउंड्री होगी उसमें बदलाव लाएंगे ताकि उनको राजनीति में फायदा हो।